పద శివాని. సరిగ్గా సమయానికి రావడం మన అదృష్టం. ఇప్పుడే ఆలయంలో గంట మోగింది. హారతి ఆరంభం కానున్నదన్నమాట. నీ కొత్త జీవిత ఆరంభానికి గాను అమ్మవారి శుభాశీస్సులు పొందబోతున్నావు. జోధా బేగం పెళ్లి కూతురు శివాని ఎక్కడికెళ్లారు? అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్లారు. వచ్చేస్తుంటారు. ఇప్పుడుంటుంది అసలు మజా. శివాని ఏమో జోధాని కూడా తన వెంట తీసుకెళ్ళింది. నేననుకున్న దానికంటే ఇది మరింత మంచిగా జరగబోతోంది. ఎంత తొందరగా ఈ పెళ్లి తంతు పూర్తయితే అంత తొందరగా నేను షేన్షా చింతకు వెళ్ళవచ్చు. నేను ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసొస్తాను. ఇదేంటి, పెళ్లి కూతురు ఎవరితోనో పారిపోతుంది? తల్లి జగదంబ! షహన్షా, పెళ్లికి వేళవుతుంది. పెళ్లి కూతుర్ని త్వరగా పిలిపించండి. వారు మొక్కుబడి తీర్చుకోవడానికి ఆలయానికి వెళ్లారు. మనం కొంతసేపు వేచి ఉండక తప్పదు. చిత్తం షహన్షా. ఈ శివాని ఏమైపోయింది? శివాని ఏది? అమ్మాయి గారు ప్రదక్షిణలు చేయడానికి వెళ్లారు. వచ్చేస్తూ ఉంటారు. మన్నించండి బేగం సాహెబా. పెళ్లి కూతురు శివాని ఎవరితోనూ గుర్రం మీద వెళ్లిపోవటం నాకు కనిపించింది. శివాని! శివాని! శివాని!
మీరు తనని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఆవిడ మా కంట పడేసరికి చాలా దూరం వెళ్ళిపోయారు. వివాహానికి వేళైపోతుంది. ఇలాంటప్పుడు శివాని ఎవరితో వెళ్ళుంటుంది? అమ్మా జగదంబ, ఏంటమ్మా ఇలా జరుగుతోంది? నేనొచ్చానని జోధా బేగంకి చెప్పు. జోధా బేగం శివాని గారు ఇంకా రాలేదు. సరే అయితే నేను ఆవిడ కోసం ఇక్కడే వేచి ఉంటాను, నువ్వు వెళ్ళొచ్చు. అబ్బా, సాయంత్రం అయిపోతుంది. అక్కడ అందరూ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ జోధా బేగం శివాని ఇంతవరకు రానేలేదు. నువ్వెందుకు జోధా శివాని గురించి కంగారు పడుతున్నావు? ఇదేంటిది? రాను రాను జోధా బేగం దాసి కూడా ఆవిడ్లాగే నిర్లక్ష్యంగా తయారవుతున్నట్టుంది. ఇంత విలువైన హారాన్ని ఇక్కడే వదిలేసింది. ఇది లేకుండా ఇక్కడేదో లేకున్నట్టుందే. లేఖ. చదువు రేషం. ప్రియమైన జోధా అక్కయ్య, నీ చెల్లెలు నీకు రాసే చివరి లేఖ ఇది. అక్కయ్య, ఇవాళ నువ్వేగా నాతో అన్నావు, ఏ బంధానికైనా ప్రేమ పునాది అయితే అది చాలా పటిష్టంగా ఉంటుందన్నావు. దాన్ని ఎవరూ కదిలించలేరన్నావు. నువ్వన్న ఈ మాటల వల్ల నేను నా ప్రేమ కోసం అందరినీ కాదని వెళ్ళిపోగల ధైర్యం కూడగట్టుకున్నాను. నువ్వు నాకు ప్రేమ తెలిసేలా చేశావు. అది అర్థం చేసుకున్న నేను నా ప్రియుడు తేజవంతుతో కలిసి వేరే ప్రపంచానికి వెళ్ళిపోతున్నాను. నాకు ప్రేమ అర్థాన్ని, దాని శక్తిని గురించి తెలియచేసినందుకు నేను నీకు చాలా చాలా రుణపడిపోయాను అక్కయ్య. మీ చెల్లెలు శివాని. మీ చెల్లెలు శివాని. వాహ్ రేషం వాహ్. దీన్నే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అంటారు. రేషం, ఇప్పుడు నేను ఎవరికి దేని గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ లేఖ ఇదే అంతా మొత్తం అంతా వివరించేస్తుంది. శివాని ఈ లేఖ రాయడం ద్వారా తన అక్కయ్య జోధా బేగం సంతోషాలకి సమాధి కట్టేసింది. మహామంత్రి గారు, మెల్లగా, ఎవరైనా వినేస్తారేమో. వింటే విన్ని రేషం. షెహన్షాకి ప్రీతమ తమ్ముడైన మీర్ జాహికింతో పెళ్లి జరగాల్సి ఉంది. అది కూడా షెహన్షా విశిష్ట బేగం జోధా చెల్లెలు శివానితో జరగాల్సి ఉంది. చాలా సంతోషించవలసిన సమయం ఇది. హాయిగా ఆనందంగా విరగబడి నవ్వుకో, ఎందుకంటే కాసేపట్లో ఏడవలసిన వేళ కూడా రాబోతోంది. ఇప్పుడుంటుంది అసలు మజా. ఈ దెబ్బతో అయిపోతుంది జోధా పని. దాంతో మనకి హాయిగా ఉంటుంది. ఇక మన పని. తప్పైతే మన్నించండి షహెన్షా. పెళ్లి వేళ ముగిసిపోయింది, కానీ పెళ్లి కూతురు జాడ ఇంతవరకు తెలియలేదు. ఏంటిదంతా రాజాసాబ్? శివాని ఇంతవరకు రాలేదెందుకని? తనకు గనక అంత ముఖ్యమైన పని ఉంటే తర్వాత వెళ్ళొచ్చు కదా. కొన్ని అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి. ఇంతమంది అతిథుల్ని వేచి ఉండేలా చేయడం ఏం బాగోలేదు. నేను దాని గురించే కంగారు పడుతున్నాను. ఇంత సమయం పట్టడానికి అవకాశమే లేదు. ఖాన్ సాబ్, ఆజ్ఞ హుజూర్. కొంతమంది రౌతుల్ని ఆలయం వద్దకు పంపించి అక్కడ ఏదైనా సమస్య వచ్చిందేమో వెంటనే కనుక్కోండి. స్వయంగా నేనే వెళ్తాను సహిన్షా. అమ్మా జగదంబ, ఏంటి ఇలా జరిగింది? శివాని ఎక్కడికి వెళ్ళిపోయింది? అంత అవసరమైన పని ఉంటే కనీసం నాతో అయినా చెప్పుండొచ్చు కదా. నాకు కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోయిందేంటి? నాతోటి గుడికొచ్చిన తను నేనిక నాన్నగారికి, షహన్షా గారికి ఎలా మొహం చూపించడం? శివాని ఎక్కడికి వెళ్ళిపోయిందని వాళ్ళకి ఎలా చెప్పడం? ఒకవేళ తను ఎవరి మాయ మాటలైనా నమ్మి భ్రమలో పడిందా? ఎవరితో వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది?
శివాని ఎవరితో వెళ్ళిందో ఏమైనా తెలిసిందా? లేదు బేగం సాహెబా, మేము చాలా దూరం గుర్రపు కాలిదాడులు బట్టి వెళ్ళాం. గుర్రం మాత్రం యమునా తీరంలో కనిపించింది, కానీ అక్కడ వేరే ఎవరూ లేరు. బహుశా వాళ్ళు యమునా నదిని దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. కృష్ణయ్య, ఏంటి అగ్ని పరీక్ష? అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి? అసలు వాళ్ళకి నా మొహం ఎలా చూపించగలను? ఇంతకు ముందే వారికి నా మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఈ సంఘటన అగ్నిలో ఆశ్చర్యం పోసినట్లు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? శివాని ఎవరితోనో వెళ్ళిపోయినట్లు అందరికీ తెలిసిపోయిందంటే నేను సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. నాకింతవరకు మొగలై కోడలిగా లభించిన గౌరవ మర్యాదలన్నీ అన్ని మట్టిలో కలిసిపోతాయి. ఇప్పటికి నాకు దారేమిటి? షెహన్షాని అందరినీ ఇలా వేచి ఉంచడం మంచిది కాదు. జోదా బేగం ఏమైపోయింది షెహన్షా? అతిథులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. జోధా బేగం ఈ పాటికే వచ్చేసి ఉండాలి. తను రావటానికి ఇంత ఆలస్యం ఎందుకైందో తెలుసుకోండి. పెళ్లి లాంటి వ్యవహారాలు చాలా క్లిష్టమైన వ్యవహారాలు. ప్రతి తంతుకి ఒక సమయం ఉంటుంది. ఇంతమంది అతిథుల్ని వేచి ఉండేలా చేయటం మంచిది కాదని జోధా బేగంకు తెలియదా భారమని మహారాజా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది షహన్షా. జోధా కొంచెం ఆలోచించి ఉండాల్సింది. అమ్మా, అసలు శివాని వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారు? వద్దని ఎలా అంటాను? తను అమ్మవారికి మొక్కుకుంది. ఒకవేళ శివాని ఇంకా చిన్నపిల్ల అమాయకురాలే అనుకుందాం, కానీ జోధా బేగంకైనా ఇంగితం ఉండాలిగా. ఇప్పుడు తనకి రెండింతల బాధ్యత ఉంది కదా. హుజూర్, పెళ్లి జరగాల్సిన వేళ గడిచిపోయింది. ఇప్పుడు ఇక పెళ్లి కూతురు వచ్చినా ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అమీజాన్, ఈ లేఖలు ఇంకా ఇక్కడే ఉన్నాయా? అమీజాన్, ఈ లేఖలు కాదు, మందుగుండు సామగ్రి వంటివి. ఇక నిప్పు పెట్టడం ఒక్కటే ఆలస్యం అమీజాన్. జలాల్ శివానీని, జోధా బేగంని ఆలయం నుంచి తీసుకురావడానికి రౌతుల్ని పంపించేశాడు. కానీ నా ఉద్దేశంలో శివాని ఈ పాటికి విజయవంతంగా పారిపోయి ఉంటుంది. అందుకని ఇంతవరకు తిరిగి రాలేదు. ఎలాంటి సందేహం లేదు, తను పారిపోతుంది. మరైతే ఇంకా నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? అమ్మీజాన్, ఇనుము బాగా వేడెక్కింది, ఇక కొట్టు దెబ్బ. ఈ లేఖల్ని తీసుకెళ్లి జలాలకిచ్చే అమ్మీజాన్. ఆదాం, నేను ఈ లేఖల్ని జలాల్కి ఇవ్వను. వీటిని రుకయ్య బేగంకి అందజేస్తాను. అంటే ఈ లేఖల్ని రుకయ్య బేగంకి ఇస్తానంటావా? ఎందుకు? ఆదాం, సింహాన్ని గురిపెట్టి కొట్టాలంటే అందుకు వేరొక ఆయుధం కావాలి. అప్పుడు గురి తప్పదు, సింహం చచ్చిపోక తప్పదప్పుడు. కర్ర విరక్కుండా పాము చచ్చిపోవడం జరుగుతుంది. ఒకవేళ నేనే స్వయంగా ఈ లేఖలన్నీ షెహన్షాకి తీసుకువెళ్ళిస్తే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. అసలు ఈ వ్యవహారం అంతా నాకు ముందే తెలుసని సందేహిస్తారు. లేనిపోని ప్రశ్నలు వేస్తారు. ఈ లేఖలన్నీ నీకెప్పుడు, ఎక్కడ, ఎలా దొరికాయి అని అడుగుతారు. అందుకు బదులుగా ఈ లేఖలన్నీ స్వయంగా రుకయ్య బేగమే జలాల్కి అందజేసినట్లయితే జలాల్ ఆవిడ్ని ఇలాంటి ప్రశ్నలేవీ అడగబోరు. ఇంకో సంగతి ఏమిటంటే, రుకయ్య బేగం చేసే ఎగతాళి నా మీద కంటే జలాల్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వారే వా అమీజాన్, ఖుదా కూడా నీకు చాలా తెలివితేటలు ఇచ్చాడు. నువ్వు వేసే రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అయిన వాళ్ళని ఆశ్చర్యపరచటం, శత్రువుల్ని మట్టి కరిపించటం, దీన్నే రాజకీయం అంటారు ఆదాం.
వాస్తవంగా ఈ లేఖలన్నీ నీకెక్కడ దొరికాయి? చెప్పానుగా రుకయ్య బేగం, జోధా బేగం ఇంతవరకు రాకపోయేసరికి నేను తన గదికి వెళ్ళాను. అక్కడ ఈ డబ్బా నాకు కనిపించింది. తెరిచి చూసేసరికి అందులో ఈ లేఖలన్నీ ఉన్నాయి. నేను నిర్ఘాంతపోయాను. వెంటనే ఈ లేఖలన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చాను. కానీ మీరు నన్ను అడుగుతున్న తీరు చూస్తే మీకు నా మీద నమ్మకం ఉన్నట్టుగా లేదే. ఈ విషయం మీకు సంబంధించింది కాదు. ఇది పూర్తిగా జోధా బేగం విషయం. ఎందుకంటే ఈసారి నేను జోధా బేగంకి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఏ సందేశం చెప్పుకునే అవకాశం ఇవ్వబోను. మొగలాయిల కుటుంబం కోడలేనందువల్ల కనీసం తను మొగలాయి కుటుంబ గౌరవం గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. జలాల్ తనకి చాలా స్వేచ్ఛన ఇచ్చారు. నేనేమో ఆవిడ చేసే ఆగడాలు దేన్ని అసలు పట్టించుకునేలేదు. కానీ ఇప్పుడు ఊరుకోను. ఆ జోధా బేగం మరీ మితిమీరిపోయింది. హోషియార్, షెహన్షా గారికి కబురు పెట్టు. నేను వెంటనే వారిని కలుసుకోదలిచాను. తక్షణమే. షెహన్షా గారికి జయము. తమరితో ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. మేము ఇప్పుడే వస్తాం. అసలు ఏం జరిగి ఉంటుంది? షహిన్షా గారు అలా వెంటనే వెళ్ళిపోయారేంటి? ఏం జరిగింది రుకయ్య? మమ్మల్ని వెంటనే రమ్మని ఎందుకు పిలిచారు? నేను చెప్పడం ఎందుకు? స్వయంగా మీరే చూడండి. రుకయ్య బేగం దగ్గరున్న లేఖలు చూశాక జలాలన్నిటికంటే ముందు నిర్ఘాంతపోతాడు. మొగలాయి సామ్రాజ్యానికి ఇంత చెడ్డ పేరా, అది కూడా తన బేగం ద్వారానే అని నిర్ఘాంతపోతాడు. అది షెహన్షా ఎంత మాత్రం సహించలేడాదాం. లేఖలు చాలా ఉన్నాయి. ఇవి లేఖలు కాదు, సాక్ష్యాధారాలు. అదే ఆ రోజు తమరిని నెట్టివేసిన జోధా బేగం, ఎవరి చెల్లెలతో మీరు మీ తమ్ముడి పెళ్లికి ఒప్పుకున్నారో ఆ జోధా బేగమే మీకు అబద్ధాలు చెప్పింది తన చెల్లెలి విషయంలో. నువ్వే ఆలోచించు ఆదాం. శివాని రాసిన ప్రేమ లేఖలు ఆ జోధా బేగం గదిలోనే దొరికాయని జలాల్కి తెలిసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. ఏం చేయనున్నారు జలాల్? ఏముంది, వారు షరీఫుద్దీన్ విషయంలో నా విషయంలో చేసిన పని న్యాయం చేస్తారు. న్యాయసూత్రం ఏమిటంటే సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నినా సరే వారు శిక్ష అనుభవించి తీరాల్సిందే. నేను మీ చిన్ననాటి స్నేహితురాల్ని, అందుకే మీకు చెప్పడానికి ఎవరు ధైర్యం చేయని ఆ విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ ని జోధా బేగం తెలి తక్కువ వాడిని చేసేసింది. అతన్ని మూర్ఖుని చేసేసింది. మర్యాదగా మాట్లాడండి రుకయ్య. ఏ షెహన్షా అయితే సగానికి పైగా హిందూ దేశాన్ని సొంతం చేసుకున్నాడు, అలాంటి వాడిని ఎవరు ఏం చేయలేరు. అక్కడే తమరు పొరపడుతున్నారు జలాల్. మీకది అర్థం కావడం లేదు. అసలు సంగతి ఏంటంటే మీరు జోధా బేగంని పొందలేకపోయారు. ఆ బాధే మిమ్మల్ని ఆవిడ వైపు మరింత ఆకర్షితులు చేస్తోంది. ఆవిడేమో మిమ్మల్ని పదే పదే దూరంగా నెట్టివేస్తూ ఉంటుంది. ఇక మీరేమో ఆవిడ వైపు ఆకర్షితులైపోతూ ఉంటారు. ఆవిడ మిమ్మల్ని షెహన్షాకి బదులు వేటగాడిగా మార్చేసింది. ఎలాంటి వేటగాడంటే తనను అలా చేసిన వారిని పట్టుకునే వరకు ప్రశాంతంగా నిద్రపోని వేటగాడు. అయితే వేటగాడేమో తను లేడి వెనుక పరిగెడుతున్నాననుకుంటాడు. కాని కాదు, ఆ వేటగాడికి తెలియదు ఆ లేడి పిల్లే తన వెంట పరుగులు తీస్తోంది. ఆపండి రుకయ్య.